రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు ఛాంబర్ వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా నెల 8వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు నిర్వహించినట్లుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019-2024 పాలకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవా, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ కనకాల రాజా చెప్పారు. వర్తక సోదరులంతా విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఛాంబర్ పూర్వాధ్యక్షులు కొల్లేపల్లె శేషయ్య, పోలాసన్పల్లి హనుమంతరావు, బాలనాగు, బాలేష్ గుప్తా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా, ఛాంబర్ కార్యవర్గ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్కింగ్ కి సెల్లార్తో పాటు 3 అంతస్తులు నిర్మించిన ఛాంబర్ నూతన భవనంలో కింది భాగంలో షాపులు, పైన మీటింగ్ హాలు, అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి గదులతో పాటు ఓపెన్ గా హాల్ ఉన్నాయన్నారు. ఛాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు జక్కంపూడి రాజా దృష్టికి తీసుకువెళ్లగా సహకరించడం వలన నిర్మాణం పూర్తయిందని చెప్తూ కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు ముద్దు సతీష్, వలవల దుర్గాప్రసాద్, రాయుడు వెంకటేశ్వమి, ఎక్కల వీరనాగేశ్వరరావు, పొట్లూరి రామమోహన్ రావు, కోటంశెట్టి సత్యనారాయణ, పచ్చిగుళ్ల సురేష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఈ సాంబరం ఎంతో మంది ద్వారా ఈ పేషెంట్లుగా అందరూ ఉండి జరిగింది. ఇప్పుడు దాకా ఆ టైం రాలేదు. మా ఆయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది. ఇలాగ మా సాంబర్ పేషెంట్ మన జవహర్ గారు, అలాగే సెక్రటరీ గారు మద్దుల మురళీకృష్ణ గారు, అలాగే సర్టిఫికేట్ సెక్రటరీగా నేను, ఇలాగే మా టీము మొత్తం అందరిలోని మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబర్కి ఈ బిల్డింగ్ కడతానికి ఎంతో కృషి చేశారు. అలాగే దీనికి ముఖ్యమైన వాళ్ళు మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో కూడా ఈ బిల్డింగ్కి చాలామంది దీనికి డొనేషన్గా చాలామంది ఇచ్చారు, చాలామంది ఉపయోగపడ్డారు. వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ బాడీ అంతా కృషి చేసి ఈ మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి చేసి బాడీ తోటి అందరు పెద్దల సహకారంతో మాజీ పెద్దలతోటి మాజీ ప్రెసిడెంట్లు, మాజీ పెద్దలు అందరూ సహకారంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలాగా కట్టడం జరిగింది. అది దానికి అందరూ కూడా మరి దీనికి మన కద్దులు దుర్గేష్ గారు, మన అదేటి వాసు గారు, మన ఎంపీ పురంధేశి గారు, అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు, అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఇలాగా బుచ్చి చౌదరి గారు, ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు. పెద్దలు అందరూ వస్తారు. దీనికి సంబంధించి మన ఈ సంస్థ మొత్తం ఈ సాంబర్ సంస్థ మొత్తం అందరూ కూడా సహకరించి 8వ తారీఖు 4:30కి మేము ఓపెనింగ్ పెట్టాం. అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని రేపు 8వ తారీఖున ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కంది దుర్గేష్ గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు పెద్దలు గోండ్ల బుచ్చి చౌదరి గారు, అలాగే రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, పెద్దలు జక్కమూడి రాజా గారు, అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఆత్మీయతలు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల నుంచి మొత్తం మాజీ అధ్యక్షుల దాకా అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని కంకణం కట్టుకుని ఈ ఆదివారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. వర్తకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క ఛాంబర్ ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించవలసిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వర్తకులు అందరం కూడా కోరడం జరుగుతుంది. బిల్డింగ్ కట్టడానికి చాలా కష్టపడి తయారు చేశారు. ఎందుకంటే డబ్బులుంటే కట్టడం ఎవరికైనా తేలికే. డబ్బులు లేని టైంలో మొదలుపెట్టి దీనికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ రోజున ఇంత సుందరంగా ఛాంబర్కి ఒక ఎసెట్ని తయారు చేశారు. ఇవాళ ఛాంబర్ మీటింగులు పెట్టుకోవాలన్నా, ఈ జిల్లాల మీటింగులు పెట్టుకోవాలన్నా, స్టేట్లో మనకు సంబంధించిన ఛాంబర్కి సంబంధించిన వర్తక లోకానికి సంబంధించిన మీటింగ్లు ఏం పెట్టుకోవాలన్నా కూడా సరిపడే రీతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ ఛాంబర్కి అప్పచెప్పడం జరుగుతోంది.
రేపు ఆదివారం రోజున దీన్ని ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ తర్వాత ఈ ఛాంబర్కి అంకితం అవ్వడం జరుగుతోంది. ఈ ఛాంబర్లో ఉపయోగపడటమే కాకుండా ఇవాళ ఛాంబర్కి ఈ బిల్డింగ్ ద్వారా ఒక స్టేటస్ని సంపాదించుకుంటున్నాం. అలాగే ఈ బిల్డింగ్ ద్వారా ఎంతోమందికి సేవలు అంటే సేవలు అంటే అద్దె పుచ్చుకోరా అంటే అద్దె పుచ్చుకుంటారు, కానీ మినిమం అద్దె మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్యూచర్లో దీని ఇన్కమ్తో ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.